ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఈ వీడియో చూడండి. ఈ విధంగా మనకు ఈ వీడియోలో మన పర్సన్స్కి ఈ విధంగా ఆబ్జెక్ట్కి వెనకాల మనకు టెక్స్ట్ వస్తుంది కదా. ఈ విధంగా బిహైండ్ టెక్స్ట్ వీడియో ఎలా క్రియేట్ చేసుకోవాలో ఈ వీడియోలో చెప్తాను. చాలా సింపుల్. ఈ విధంగా మీరు కూడా ఇలాంటి వీడియో క్రియేట్ చేసుకోవచ్చు. ఈ విధంగా సబ్జెక్ట్కి మన వీడియోలో ఉన్న పర్సన్కి వెనకాల టెక్స్ట్ వచ్చే విధంగా సింపుల్గా వీడియో ఎడిట్ చేసుకోవచ్చు. మీరు ఫస్ట్గా మీరు క్యాప్కట్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. ఎక్కడి నుంచి ఇన్స్టాల్ చేసుకోవాలో మీకు తెలుసు అనుకుంటాను. నెక్స్ట్ ప్లే స్టోర్ నుంచి ఏదైనా ఒక VPN యాప్ని ఇన్స్టాల్ చేసుకొని దాన్ని కనెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ క్యాప్కట్ యాప్ని ఓపెన్ చేసుకోవాలి. ఫస్ట్ VPN కనెక్ట్ చేసుకున్న తర్వాతనే క్యాప్కట్ యాప్ని ఓపెన్ చేయాలి. అండ్ ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇప్పుడు వచ్చేసి మీరు మీకు నచ్చిన వీడియోని ఇంపోర్ట్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ నేను నా వీడియోని ఇంపోర్ట్ చేసుకుంటాను. ఓకే, ఇక్కడ నేను వీడియోని ఇంపోర్ట్ చేసుకున్నాను. సో ఇక్కడ వీడియోని మీరు ఫస్ట్గానే ఎడిట్ చేసి పెట్టుకోవాలి ఇక్కడ మీకు కావాల్సిన విధంగా. నెక్స్ట్ దాంట్లో మనం జస్ట్ ఒక టెక్స్ట్ మాత్రమే యాడ్ చేసే విధంగా ఫస్ట్గానే మనం ఆ వీడియోని ఎడిట్ చేసి పెట్టుకోవాలి. సో ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో మీరు బ్లాక్ స్క్రీన్ లిరిక్స్ ఉంటే ఆ లిరిక్స్ని యాడ్ చేసుకోవచ్చు. లేదనుకుంటే మీరు కస్టమ్గా టెక్స్ట్ని యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ టెక్స్ట్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ యాడ్ టెక్స్ట్ మీద క్లిక్ చేసుకొని ఇప్పుడు నేను ఒక టెక్స్ట్ని ఎంటర్ చేసుకుంటాను ఇక్కడ. ఓకే, సో ఇక్కడ బిహైండ్ టెక్స్ట్ ఇక్కడ. ఓకే, ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనికి మీకు కావాల్సిన ఫాంట్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఈ ఫాంట్ని సెలెక్ట్ చేసుకుంటాను. ఓకే, దీన్ని అండ్ మీరు ఏ పొజిషన్లో కావాలో ఆ పొజిషన్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి నేను ఎగ్జాక్ట్గా ఈ పొజిషన్లో అడ్జస్ట్ చేసుకుంటాను. అండ్ ఇక్కడ ఫాంట్కి ఇక్కడ స్టైల్ మీద క్లిక్ చేసుకొని సో దాని కలర్ని మనం చేంజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా బ్లాక్ కలర్. అండ్ దీనికి వచ్చేసి ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ స్ట్రోక్ వచ్చేసి ఇక్కడ వైట్ స్ట్రోక్ ఇచ్చేస్తాను. దాన్ని ఇక్కడ షాడో ఈ విధంగా మీకు కావాల్సిన షాడోని ఈ విధంగా ఇచ్చేసేయచ్చు. ఓకే, అండ్ ఇక్కడ యానిమేషన్ మీద క్లిక్ చేసుకొని సో ఈ టెక్స్ట్కి యానిమేషన్ ఇచ్చేయచ్చు. సో దీనికి లూప్ యానిమేషన్ ఇచ్చేస్తాను నేను. సో ఈ విధంగా కొంచెం ఈ విధంగా వైబ్రేట్ అయినట్టు ఈ విధంగా ఓకే, సో ఈ విధంగా ఈ టెక్స్ట్ యానిమేషన్ ఇచ్చేస్తాను. అండ్ దీన్ని ఎండ్ వరకు తీసుకొస్తాను. సారీ, ఇక్కడ వీడియో మనకు ఎంతవరకు ఉందో అంతవరకు తీసుకురావాలి ఈ విధంగా. సో ఈ విధంగా అనమాట. ఓకే, సో ఈ విధంగా అండ్ ఈ విధంగా తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు దీన్ని కొంచెం ఈ పొజిషన్లోకి అడ్జస్ట్ చేసుకుంటాను. ఈ విధంగా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేసుకోవాలంటే ఈ వీడియోని సేవ్ చేసుకోవాలి. ఇక్కడ సేవ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని సేవ్ చేసుకోవాలి. సో ఇక్కడ వీడియో అనేది సేవ్ అవుతుంది. జస్ట్ ఇక్కడ వెయిట్ చేయండి. ఓకే, వీడియో మనకు సేవ్ అయిపోయింది. ఇక్కడ డన్ చేసుకోవాలి. డన్ చేసుకున్న తర్వాత ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇప్పుడు మనం సేవ్ చేసుకున్న వీడియో ఉంది కదా, ఆ వీడియోని ఇంపోర్ట్ చేసుకోవాలి ఇక్కడ ఈ విధంగా. ఓకే, అండ్ ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఓవర్లీ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. యాడ్ ఓవర్లీ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. సో ఇప్పుడు స్టార్టింగ్లో మనం ఒక వీడియోని తీసుకున్నాం కదా, సో టెక్స్ట్ యాడ్ చేయకముందు మన ఒరిజినల్ వీడియో ఆ వీడియోని ఇంపోర్ట్ చేసుకోవాలి ఇక్కడ. ఓకే, సో ఇక్కడ నేను ఆ వీడియోని ఇంపోర్ట్ చేసుకుంటాను. ఇంపోర్ట్ చేసుకొని దీన్ని ఎగ్జాక్ట్గా ఫిట్కి ఈ విధంగా ఫిట్ చేసుకోవాలి. ఫిట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సింపుల్గా మనకు రిమూవ్ BG ఆప్షన్ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ యాడ్ రిమూవల్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకుని ఇక్కడ మనకు ఈ వీడియో యొక్క బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ అయిపోతుంది ఇక్కడ. దాన్ని ఇక్కడ రైట్ టిక్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ ఆల్మోస్ట్ ఇక్కడ 100% రిమూవ్ అయిపోయింది. ఓకే, అయిపోయిన తర్వాత ఇప్పుడు వీడియో ప్లే చేస్తే మనకు వీడియో అనేది ఈ విధంగా వస్తుంది. మన వీడియోలో ఉన్న సబ్జెక్ట్కి బ్యాక్గ్రౌండ్ మనకు టెక్స్ట్ అనేది ఈ విధంగా హోల్డ్ చేస్తుంది అనమాట. ఓకే, సో ఈ విధంగా చాలా సింపుల్గా మీరు మీ వీడియోలో మన సబ్జెక్ట్కి పర్సన్కి బ్యాక్గ్రౌండ్లో టెక్స్ట్ వచ్చే విధంగా సింపుల్గా చేసుకోవచ్చు మీరు. అండ్ ఇక్కడ సేవ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఈ వీడియోని ఈజీగా మీరు గ్యాలరీలోకి సేవ్ చేసుకోవచ్చు. ఓకే, సో చాలా సింపుల్. వీడియో నచ్చితే ఒక లైక్ చేసుకోండి. థ్యాంక్ యూ.